అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ పెన్షనర్లకు ప్రభుత్వం పెన్షన్ను సవరించనుందా? సవరించిన పింఛను పథకాలపై కేంద్రం ఏం చెబుతోంది? అధిక పెన్షన్ కోసం పెరుగుతున్న డిమాండ్ మధ్య పార్లమెంటేరియన్లు ఈపీఎస్ 95 పెన్షన్ విధానాలు, సవరణలు, రాష్ట్రాల వారీగా లబ్ధిదారులు మరియు ఆరోగ్య సేవల వంటి అదనపు ప్రయోజనాలపై కార్మిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. వివిధ పరిస్థితులలో సభ్యులకు కనీస పెన్షన్ అర్హత, అలాగే పెన్షనర్ ఈపీఎస్ 95 ప్రకారం పెన్షన్కు అర్హులయ్యే పరిస్థితులకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వివరణలు జారీ చేసింది. కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభలో ఈపీఎస్ 95 పెన్షన్ల అర్హత ప్రమాణాలను స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యులు దరోగా ప్రసాద్ సరోజ్ మరియు సంజయ్ హరిభో జాదవ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995కి సంబంధించి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తారు. పథకం కింద పింఛన్లు మంజూరు చేసే విధానం మరియు ప్రమాణాలపై ఈ నిబంధనలను సవరించడానికి ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అనే దానిపై వారు వివరణ కోరారు. అదనంగా ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ కేసుల గురించి ఏవైనా సమీక్షలు నిర్వహించిందా? అటువంటి సమీక్షల వివరాలను మరియు పరిశీలించిన మొత్తం కేసుల సంఖ్యను అభ్యర్థించిందా అని వారు ప్రశ్నించారు. మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఈపీఎస్ 95 పెన్షనర్లకు సవరించిన పెన్షన్లను మరియు అన్ని రాష్ట్రాలలో ఆశించిన లబ్ధిదారుల సంఖ్య గురించి కూడా ఎంపీలు ఆరా తీశారు. అంతేకాకుండా సవరించిన ఈపీఎస్ 95 పథకం కింద లబ్ధిదారులకు విస్తరించే అదనపు ప్రయోజనాల గురించి, ముఖ్యంగా ఆరోగ్య సేవలపై సమాచారాన్ని వారు కోరారు. వారి ప్రశ్నలు పథకం కింద సభ్యులకు పెన్షన్ ప్రయోజనాల సమర్థత మరియు సమయపాలన గురించి పెరుగుతున్న ఆందోళనలను ప్రతిబింబిస్తాయి. ఈపీఎస్ సభ్యుడు పెన్షన్ కోసం 10 సంవత్సరాల అర్హతగల సర్వీస్ను పూర్తి చేయాలి. ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద సూపర్యాన్యుయేషన్ ప్రయోజనాలకు అర్హత పొందేందుకు ఒక సభ్యుడు తప్పనిసరిగా కనీసం 10 సంవత్సరాల అర్హతగల సర్వీస్ను పూర్తి చేసి 58 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి. ముందస్తు పెన్షన్ను ఎంచుకునే సభ్యులు 50 ఏళ్లు నిండిన తర్వాత అలా చేయవచ్చు. ప్రతి సంవత్సరం 58 కంటే తక్కువకు సంవత్సరానికి 4% తగ్గింపు ఉంటుంది. అయితే వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు అటువంటి వయస్సు లేదా సేవా ప్రమాణాలు ఏవీ వర్తించవు. సభ్యులు లేదా నామినీలు అర్హులు కేవలం 1 నెల విరాళాలతో పెన్షన్లకు 58 సంవత్సరాలు పూర్తి కాకముందే ఉద్యోగాన్ని నిలిపివేసినప్పుడు సభ్యుడు ముందస్తు పెన్షన్ను ఎంచుకోవచ్చు. 58 ఏళ్లలోపు ప్రతి సంవత్సరం 4% చొప్పున పెన్షన్ తగ్గించబడితే 50 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే అటువంటి ముందస్తు పెన్షన్ను పొందవచ్చు అని మంత్రి చెప్పారు. ప్రభుత్వం సెప్టెంబరు 1, 2014 నుండి సభ్యులు, వికలాంగులు, వితంతువులు లేదా నామినీలకు నెలకు ₹1,000 కనీస పింఛను, అనాథలకు ₹750 మరియు పిల్లలకు ₹250 అందించింది. కేంద్ర ప్రభుత్వం సభ్యుడు, వికలాంగ సభ్యుడు, వితంతువు, నామినీ ఆధారిత మాతృ పింఛనుదారులకు నెలకు ₹1,000 కనీస పెన్షన్ అందిస్తోంది. అనాథ పెన్షనర్లకు నెలకు ₹750 మరియు పిల్లల పెన్షనర్లకు నెలకు ₹250 అని మంత్రి చెప్పారు. పెన్షన్ విధానాలను సవరించడంపై మరిన్ని ప్రశ్నలను సంధిస్తూ ఈపీఎస్ 95 పథకం వృద్ధాప్య ఆకస్మిక సమస్యలకు సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానాలను సవరించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే పథకాన్ని సమీక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ఈపీఎస్ 95 కేసుల విచారణలు మరియు సమీక్షలు అవసరమైన విధంగా నిర్వహించబడుతున్నాయని మంత్రి ధృవీకరించారు. అటువంటి కేసుల వివరాలు మరియు వాటి ఫలితాలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. అయితే సవరించిన పెన్షన్ జారీ తేదీ లేదా లబ్ధిదారుల సంఖ్యపై నిర్దిష్ట డేటా ఏదీ వెల్లడించబడలేదు. ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సవరించిన ఈపీఎస్ 95 పథకం కింద అదనపు ప్రయోజనాల గురించిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ
ఆరోగ్య సేవలను చేర్చడాన్ని హైలైట్ చేశారు. అయితే వాటి అమలు లేదా పరిధికి సంబంధించి వివరణాత్మక సమాచారం అందించబడలేదు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్లను పొందుతూ ఉంటారు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను వ్రాయండి. దృఢంగా ఉండండి మరియు విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.